నా పేరు నాగేంద్ర. నేను ఇక్కడ ఎంఎస్సీ చదువుతున్నాను. మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అవును. ఇప్పటికీ కూడా మరి మంత్రుల నియామకం జరగలేదు. ఏంటి తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఏంటిది? డిసెంబర్ 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారు ఇప్పటికీ మంత్రుల విషయంలోనే ఏం ఆలోచించలేదా అంటున్నారు. మీరేమంటారు? అవును, అది నిజానికైతే అది క్యాబినెట్ విస్తరణ ఎలక్షన్ జరిగిన తర్వాతనే జరగాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రజల చేత మనం ఎన్నుకోబడిన ప్రభుత్వం మనది. కాబట్టి క్యాబినెట్ విస్తరణ జరిగితే పరిపాలన కూడా చాలా సులభంగా కూడా జరుగుతుంది. కేసీఆర్ త్వరగా దాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. పరిపాలన కూడా చాలా బాగా చేస్తుండ్రు. ఇంతకుముందు 4 ఇయర్స్ బాగా చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా బాగానే చేస్తారని ఆశిస్తున్నాం. ఇక వారిలో కూడా ఏముందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేము. కాబట్టి మంచి వ్యక్తులను ఎన్నుకుంటారని మేము క్యాబినెట్ మినిస్టరు చాలా బాగా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈసారి రిజర్వేషన్ల ప్రకారం కూడా సీనియారిటీ నాయకుల్ని కాకుండా కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని వారు అనుకుంటున్నారు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి కోసమే వాళ్ళు ఇంత లేట్ చేస్తున్నారేమోనని మేము అనుకుంటాను. మేము ఈసారి అవకాశం కేటీఆర్కి ఇవ్వచ్చు ఇక్కడ సీఎంగా, ఎందుకంటే ప్రధాని కింద పోటీ చేయొచ్చు కేసీఆర్ గారు అని ఆయన అన్నారు. మరి దాన్ని బట్టి ఇక్కడ అన్ని వర్గాల్ని కలుపుకుపోవడానికి మంత్రివర్గాన్ని నియమించడానికి కొంచెం ఆలస్యం అవడానికి రీజన్ అదే అంటారా? లేదంటే హరీష్ రావు గారిని ఎవరైనా నియమించి ఏదైనా రాజకీయాలు మార్చొచ్చా? రాజకీయాల గురించి అంతా మనకు అవగాహన లేకున్నా కానీ పరిపాలన సౌలభ్యం ఎలా ఉన్నా కానీ పరిపాలన సరిగ్గా జరిగితే చాలు. ఎందుకంటే కేటీఆర్ బాగా పనిచేస్తాడు, హరీష్ రావు బాగా పనిచేస్తాడు. వాళ్ళు ఎక్కడున్నా కానీ బాగా పనిచేస్తారు. కొత్త వారికి అవకాశం ఇస్తే కదా వారు బాగా పనిచేసేది లేనిది తెలుస్తుంది. కాబట్టి కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని మనం చూస్తున్నాం. ఓకే, అయితే కొత్త వారి కింద ఎవరెవరికి ఇవ్వాలి? హరీష్ రావు గారికి అంటారా, కేటీఆర్ గారికి అంటారా? ఇద్దరు సమ ఉజ్జులే, ఇద్దరు తోపులే, ఇద్దరిని. కాబట్టి ఇద్దరు ఎవరికి ఇచ్చినా ఎవరి పరిపక్వత వాళ్ళది. మీ పేరు? నా పేరు బాలు నాయక్. ఏం చేస్తుంటావు? మాది B.Ed సెకండ్ ఇయర్. ఓయూ అఫిలేటెడ్. ఓకే, పాలిటిక్స్ మీద అవగాహన ఉంది కదా? అవగాహన ఉంది. తెలంగాణలో ఎలక్షన్స్ ఎన్నాళ్ళు అవుతుంది? దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు మంత్రుల నియామకం అనేది జరగలేదు. తెలుసు. అదే ప్రాసెస్లో కేసీఆర్ గారు చేస్తూ ఉన్నట్టున్నారు. చేస్తారు. మంత్రివర్గం అనేది ఇప్పుడు కొద్దిగా లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి కదా, సో క్యాబినెట్ కొద్దిగా బిజీ ఉన్నట్టున్నారు. చేస్తారు, ఎమ్మెల్యే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వార్తలు ఏంటంటే మరీ కాస్త సీరియస్ వస్తున్నట్టున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో అంటే వెళ్తుంది అని. ఏంటంటే డిసెంబర్ 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారు ఇప్పటికీ మంత్రులు నియమించకపోవడం ఏంటి అని. చేస్తారన్న మెల్లగా చేస్తున్నారు కదా, అన్నీ ఆలోచించే చేస్తూ ఉన్నట్టున్నారు. చేస్తారు. ఇప్పుడు వర్గ పోరుగుని నడుస్తున్నట్టు సమాచారం బయట టాక్ ఉన్నది ప్రజల్లో. వర్గాలుగా ఇప్పుడు కేటీఆర్ గారిని ఇప్పుడు ఏమంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, హరీష్ రావు గారిని అట్లా ఉన్నట్టు ఉన్నది. మరి ఆ విధంగా ఏమన్నా రేపు సీఎం క్యాండిడేట్ కేటీఆర్ గారిని చెప్తారా లేదా మరి ఎట్లా ఉన్నది మనం కూడా వేచి చూడాల్సిన అంశంగా అది చూడాల్సి వస్తుంది. మనం కూడా డైరెక్ట్ మాట్లాడలేం కదా. సీఎం గురించి పెట్టే అవకాశం ఉందా? మేబీ చెప్పలేం, పెట్టొచ్చు కన్నా. ఇప్పుడు ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటున్నారు కేసీఆర్ గారు. ఢిల్లీకి వెళ్తే ఇక్కడ చూసుకోవాల్సింది తనడైనా కేటీ రామారావు గారు చూసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి హరీష్ రావు గారిని చెప్పలేము. హరీష్ రావు గారు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అతను కూడా పార్లమెంట్కి పంపించేటట్టు అని బయట టాక్ ఉంది ప్రజల్లో. అది ఎంతవరకు అనేది మనం నెక్స్ట్ ఇంకో 2 monthsలో తెలిసిపోతుంది. అది కేసీఆర్ గారి నియామకంలో మొన్ననే చెప్తున్నారు, మొన్న పంచమి రోజు ఏదో అన్నారు క్యాబినెట్ కొత్తది ఏర్పడుతుందని. కానీ ఇంకా ఏర్పడుతుందేమో. ఇప్పుడు 2 monthsలో అయితే మొత్తం రాజకీయాలకు అయితే 1,00,000 మంది ఏర్పడుతుంది అన్న. ఒక 1 monthలో 2 monthsలో తెలిసిపోతుంది. లోక్సభ ఎన్నికలు అనంతరం కానీ నోటిఫికేషన్ రాగానే తెలిసిపోతుంది. క్యాండిడేట్లు డిక్లేర్ చేయగానే అర్థమవుతుంది ఎవరు ఉంటారు ఏందనేది మనకు మొత్తం అవగాహన వచ్చేస్తాం. మనకి ఇక్కడ ఎలక్షన్స్ జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? ఇక్కడ ఎలక్షన్ జరిగి మనకు December 7న జరిగింది ఎలక్షన్స్. 2 months దాటిపోయింది ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు 2 months దాటింది కాబట్టి మరీ ఇంకా గట్టిగా అడుగుతున్నారు. 2 months దాటిన అంటే డిసెంబర్ 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్ గారు. అయినా ఇప్పటికీ మంత్రులను నియమించుకోవడం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో వెళ్తుందా అని అంటున్నారు. మీరేమంటారు? వాస్తవానికి నిర్లక్ష్య ధోరణి అని అంటే కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఆయనది వేరేలా ఉంటుంది రాజకీయం పరంగా. కాకపోతే ఈ లోపే అసలు మంత్రివర్గ విస్తీర్ణ చేయాలి, చేసి ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ చేయాలి. కాకపోతే ఆయనే ఇంకా 9 నెలలు ఉండగానే కట్ చేసిండు. తర్వాత ఇప్పటికి కూడా స్టార్ట్ చేయకపోవడం ఒక విధంగా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు 2 నెలలు అవుతుంది కదా, ఇప్పటికీ చేయకపోవడం ఏంటి? మంత్రులు నియమించకపోవడం తప్పే అనేసి మీరు చెప్తున్నారా? లేకపోతే ఆయన ఏదో వర్గాల గురించి అన్నిటి గురించి ఇంకేదో ప్లాన్ ప్రకారం అందరికి మంచి జరగాలనేసి ఏదో ఆలోచనలు ఉన్నారంటారా? మంచి జరగాలంటే ఆల్మోస్ట్ ఇద్దరికల్లా స్టార్ట్ చేయాలి.
కాకపోతే ఆయన ఇక మరి ఆయన ఆలోచన ఏందో ఇక మనకంత తెలియదు ఇక. ఇప్పటికీ మంత్రులు నియమించకపోవడం ఏంటంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి, మీరేం చెప్తారు దాన్ని? అదే కేసీఆర్ ఏంటంటే ఇక ఆయనది ఒక ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఆయన ఏది చేసినా ఇక ఒక విధంగా చేయాలనుకుంటున్నాను. ఆయనకి ఇక ఇక్కడ ఈ తెలంగాణలో మాత్రం తిరుగులేదు. ఏది చెప్పినా ఆయనే చెప్పాలి, ఒక రాజు లెక్క ప్రవర్తిస్తుంది అన్నట్టు. ఏది చెప్పినా ఆయనే చెప్పినట్టు చేయాలి. ఎవడన్నా ఏమన్నా మరి ఇది ఇట్లా అట్లా అని అంటే మాత్రం అది ఎవరిది ఏం సాగుతలేదు కాబట్టి ఆయనే సాగుతుంది కాబట్టి ఆయనే. అంటే మీరు ఖండిస్తున్నట్టేనా ఇప్పుడు ఆయన చేస్తున్న పనిని బట్టి, అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుని బట్టి అసలు ఈ పాటికే చేసేయాలి మంత్రులను నియమించడానికి? చేసేయాలి అది, ఎందుకంటే ఒక వేదం లెక్క ఆయన ఏది అనుకుంటుండో ఏమో కానీ ఆయన ప్లానింగే వేరే ఉంది. ఆయన ఏది చేయాలనుకుంటో చేస్తాడు. అంటే ఇక ఉంటాయి కదా భయ, ఇప్పుడు ఎలాగో మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, తర్వాత ఏది మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండొచ్చు, చేస్తుండొచ్చు మేబీ. అయినా కానీ ఎంపీ సీట్లు 15-13 రావాలి. ఇక దానిలో కోసం ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీస్కి ఇవ్వాలా లేకపోతే ఏందనేసి, అంటే ఒక మంచి నిబంధనలు ఒక ఎథిక్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే బెటర్ అని ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా మంచి పాలన చేస్తుండు. ఏంటంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి అని. ఇంకా కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళలో నేను ఒకరిని. మా సిస్టర్ మ్యారేజ్ రీసెంట్గా అయింది, నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. అంటే ఒక కుటుంబానికి పెద్ద కొడుకులాగా కేసీఆర్ చేస్తుండు. కాకపోతే ఆయన చుట్టుపక్క ఏంటంటే ఆయన చేసేది ప్రజలకు రీచ్ అవ్వాలంటే ఒక మంచి ఎంపీలు మంచి ఎమ్మెల్యేలు కావాలని ఆయన చేస్తలేనట్టుండు మేబీ. ఏమంటున్నారంటే ఇవన్నీ చేస్తున్నారు కదా కేసీఆర్ గారు, గవర్నమెంట్ ఏర్పడింది కదా ఇక్కడ కొత్తగా, ఇంకా ఆయన ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఆయనే ఏం చేస్తే అదే జరుగుతుందేమో అనుకుంటున్నారేమో అంటున్నారు. ఇది రాంగ్ ఐడియా బ్రదర్. ఏంటంటే ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ ప్రతిపక్ష పార్టీ కూడా ఉంటేనే ఆ స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండియా అనేది పాకిస్తాన్తో గేమ్ ఆడితే బాగుంటుంది, అంతేగాని చిన్న చిన్న దేశాలతో ఏముంటుంది అంటే ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి. కాంగ్రెస్ కూడా గట్టిగానే ఉంది, మంచిగా ఏదైనా కౌంటర్స్ ఇస్తుండ్రు, క్వశ్చన్ చేసే టాలెంట్ ఉన్నోళ్ళు నిజంగా వస్తే వీ కెన్ అపోజ్. ఎందుకంటే వాళ్ళు అట్లా క్వశ్చన్ చేస్తేనే అతనికి కూడా అరే అవును ఇది చెయ్యాలి, ఇది నాలో మిస్టేక్ ఉందని అనుకుంటారు. అంటే ఏది తప్పుగా తీసుకోకుండా వాళ్ళు కూడా చేయడానికి క్వశ్చన్ చేసేటోళ్ళు లేకపోతే నీ అంతలాగా అయిపోతారు. కాబట్టి కాంగ్రెస్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ విషయం అంటే తెలంగాణ గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉంది, మరి ఇంతవరకు ఈ పాటికి జరిగిపోవాలి కదా మంత్రుల నియామకం అని. నిర్లక్ష్యం అంటే ఏం లేదు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు అది ఆయన చేసేటి హరితహారం ఒకటి, కేసీఆర్ సార్ చేసేసి హరితహారం ఒకటి, తర్వాత మన అర్బన్ అది మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం అనేసి చాలా చేస్తుండు. అదే కొత్త వాళ్ళని కూడా అంటే మన బీట్ ఆఫీసర్ని తీసుకొని వాళ్ళని కూడా అంటే ఏంటంటే ఆ ఫారెస్ట్ అనేది ల్యాండ్ తగ్గిపోకుండా, అందులో ఉన్న టైగర్స్ అనేది చనిపోకుండా, అంటే వేటగాళ్ళు ఉండగా కరెంట్ షాక్ పెట్టి చంపడము, వాటి చర్మాలు తీయడము అలాంటివి జరగకుండా మంచి మంచి స్టెప్లే తీసుకుంటుండో అడుగు. అదే కేసీఆర్ ఒక జీనియస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసిన రైతు బంధు కానీ అవన్నీ ఇప్పుడు ఇండియా వైజ్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అది కాక ఐక్యరాజ్య సమితి కూడా అపోజ్ చేసిందంటే ఆయన మస్ట్ టాలెంటెడ్. ఓకే, నియమించకపోవడం అయితే చాలా తప్పు. ఈ నియమించి పాలన కొనసాగించాలి. ఆల్రెడీ ఇప్పటికీ 2 months అవుతున్నప్పటికీ నియమించకపోయేసరికి ఏమవుతుందంటే పాలన సరిగా జరగదు, అనుకున్నట్టు జరగదు. ప్రజలందరికీ ఇప్పుడు ఎంత మంచి జరగాలన్నా, ప్రజల గురించి ఆలోచించాలన్నా తొందరగా వ్యక్తులను నియమించాలి కదా. నియమించకపోవడం ఏంటి, తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణిలో వ్యవహరిస్తుందా అంటున్నారు. నిర్లక్ష్య ధోరణి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలిచారు కాబట్టి హోప్ తోటి ఉండి మేమేం చేసినా అంటే నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ నియమించి పాలన సాగిస్తే బెటర్ ఉంటుంది. అంటే నిర్లక్ష్యం అయితే ఉందంటారు? ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. రైట్. అంటే యాక్చువల్లీ ప్రభుత్వం ఏర్పడితే ఎమ్మటే మరి మంత్రులు కూడా డిసైడ్ చేయాలి, కానీ ఇది కొన్ని కారణాల వల్ల చేయలేదు. అది ఎందుకో తెలియదు. అది త్వరగా చేస్తే ఇంకా మన ప్రభుత్వం పరిపాలన ఇంకా ఏం చేయాలనేది, మనం ఎలా డెవలప్ చేసుకోవాలనేది తెలుస్తుంది. కానీ మన కేసీఆర్ గారు దాన్ని పెండింగ్ పెట్టారు, అది మనకు తెలియదు. కాబట్టి అది త్వరగా మంత్రుల్ని డిసైడ్ చేసి మన ప్రభుత్వాన్ని ఇంకా డెవలప్లోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు మంత్రులు నియమించడం, కేసీఆర్ గారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. అదొక వైపు అయితే అసలు తెలంగాణ గవర్నమెంట్ అంటే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తుందా అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్.
ఇప్పుడు మంత్రులు నియమించకపోవడం అనేది యాక్చువల్గా ఏ ప్రభుత్వంలో ఇంత టైం తీసుకోలేదు. బట్ కానీ ఈ టైం తీసుకుంది, దానికి ఒక కారణం ఉండొచ్చు అనుకుంటున్నాము. కానీ ఏది అయినప్పటికీ మన మంత్రులు ఉంటే మన పరిపాలన ఎమ్మటే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఎవరి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు త్వరగా మన ప్రభుత్వం అనేది అనేక కార్యక్రమాలకు ముందు తీసుకెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని నా ఆలోచన. ఇప్పుడు వరకు అయితే నిజానికి యాక్చువల్గా 1 month లోపే కేబినెట్ విస్తరణ జరగాల్సింది. కేసీఆర్ పలు విధాల వల్ల కారణాల వల్ల వాయిదా వేస్తున్నాడు. ఇది నిజానికి ప్రభుత్వ పాలన కుంటుపడడానికి సీఎం పేషీలలో చాలా వరకు ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉండిపోయినాయి. మ్యాక్సిమం 1 month లోపు చేయాలి. కానీ ఇక సీఎం పర్సనల్ వాళ్ళ విషయాల వల్ల కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వివరాల వల్ల కానీ మరి చేస్తుండే దీనివల్ల ప్రజలకైతే చాలా వరకు ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా మేబీ ఇంకా తొందరలో చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే December 13వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకా తర్వాత ఇన్ని నెలలు గ్యాప్ తీసుకోవడం ఏంటి? అసలు ఇప్పుడో జరగాల్సిన పనులు కదా. అసలు మంత్రుల నియామకం అసలు నియమించకపోవడమే. ఇప్పుడు సీఎం కాబట్టి ఆయనకు పర్సనల్గా ఆయన ఒక ఆలోచన శక్తి కూడా ఉంటుంది. గవర్నర్ కూడా అతనికి ఆలోచన అధికారం, విచక్షణ అధికారం కూడా ఉంది ఒక సీఎంకి. దీని ప్రకారం కూడా సీఎం నడుచుకోవాలి. యాక్చువల్గా ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం 1 month లోపు క్యాబినెట్ ఏర్పడాలి. కానీ ఏర్పడలేదు. ఇంకా తొందరలో ఏర్పడితే బెటర్. ప్రజలకు పాలన అనేది అంతర్గత అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా చేరుతుందని నేను అనుకుంటున్నాను. తొందరగా క్యాబినెట్ ఏర్పడితే బెటర్ అని నేను అనుకుంటాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి కేబినెట్లో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. దానివల్ల ఆలస్యం అవుతుందని అనుకుంటున్నాను. అంటే ప్రతి ఏ వర్గాన్ని కూడా దూరం చేసుకోకూడదు, అన్ని వర్గాలకి మంత్రులు కరెక్ట్ ఉండాలని కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఆలోచిస్తారు కాబట్టి అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి లేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.